అందరికీ నమస్కారం అండి. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ప్రతి మనిషికి కూడా ఒకటి కావాలి. అది ఎవరైనా సరే. ఏమిటది? గుర్తింపు. ప్రతి మనిషి కూడా మనం అనుకుంటూ ఉంటాం, డబ్బు కోసమో, లేదంటే తన వారి కోసమో బతుకుతున్నారని. అది కాదుట. గుర్తింపు కోసమే బతుకుతాంట. ఎందుకంటే ఇప్పుడు దీనికొక ఉదాహరణ చెప్పొచ్చు. ఒక గ్రూప్ ఫోటో ఉందనుకుందాం. ఒక స్కూల్ పిల్లలందరూ తీసుకున్న గ్రూప్ ఫోటో, ఆ ఫోటోలోని ఒక పిల్లాడి చేతికిచ్చామనుకుందాం. మొట్టమొదటిగా ఆ పిల్లాడు ఎవరిని చూస్తారు? తను ఎక్కడున్నాడు అన్నది చూసుకుంటాడు. అలాగే ఫ్యామిలీలో ఒక ఫోటో చూసామనుకోండి. ఎవరిని చూస్తాం ఆ ఫోటో అందుకోగానే? మనని మనం చూసుకుంటాం. ఎలా ఉన్నామా అని. అలాగే ప్రతి మనిషికి కూడా తన ఉనికి, తన గురించి, తన గుర్తింపు ఇతరులలో ఉండాలని చాలా బలంగా కోరుకుంటారట. అందుకోసం ఇన్‌ఫాక్ట్ తపిస్తారట కూడా. నిజమే. అలాంటప్పుడు మనకి చెప్తూ ఉంటారు. నువ్వు ఏది చేసావో నీకదొస్తుంది అని. ఎదుటివారిలో గనక ఏ చిన్నపాటి, కొద్దిపాటి మంచి ఉన్నా కూడా, ఆ మంచిని ఉంది అని ఒప్పుకోవడానికి గానీ, లేదంటే నీలో ఇంత విశిష్టమైనటువంటి గుణం ఉంది అని కాస్తంత ఒక పొగడ్త, లేదు ఒక ఆప్యాయత. ఇంకా చెప్పాలంటే ఆహ్, ఇంకా చెప్పచ్చు ఒక మెచ్చుకోలు ఇస్తే ఎంత బావుంటుందండి. చాలా బావుంటుంది గదా! ఆ మెచ్చుకోలు పొందినటువంటి వ్యక్తి ఎంతో సంతోషిస్తారు కదా! మనస్సు ఎంతో పరవశించిపోతుంది. అది కూడా మనకి చెప్తున్నదేంటంటే, ప్రత్యేకించి ఏదో ఎక్స్‌ట్రాగా కొని తెచ్చుకుని మెచ్చుకోల పొగడ్తలు, మెచ్చుకోలు, స్తోత్రాలు, భజనలు అక్కర్లేదు. ఉన్నదున్నట్టు తెలిసినంత మటుకు ఒక మంచి మాట చెప్పడంలో తప్పుందంటారా? అలా చెప్పడం వలన ఎదుటి వారిలో ఉన్నటువంటి ఉన్నతిని, మంచి గుణాలని గుర్తుపెట్టుకోవడం వలన, చెప్పటం వలన మనకి కూడా గుర్తింపొస్తుంది కదా! మనకి ఒక సామెత ఉంది కదా! ఒక దీవెన నువ్వు ఇచ్చావంటే అందులో 50% నీకు ఉంటుంది. అలాగే నువ్వు ఒక తిట్టు తిట్టావంటే అందులో నీకే ఒక 50% ఫలితం ఉంటుంది. అలాంటప్పుడు ఎదుటి వారిని మెచ్చుకున్నావు అనంటే, మెచ్చుకున్నటువంటి సంస్కారం మనకున్నట్టే కదా! హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళా ఇక్కడ ప్రశంసకి, ప్రోత్సాహం మళ్ళా అది గూడా ఉంది తేడా. ఏమీ రాకపోయినా ప్రతిసారి ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. కానీ పొగడ్త అవసరం వచ్చినప్పుడు అనంటే నిజంగా ఆ విధమైనటువంటి ఒక అచీవ్‌మెంట్ కనిపించినప్పుడు చెయ్యాలా? వద్దా? అది ఒక సన్నిహితత్వాన్ని, కుటుంబంలోని బంధాల మధ్య బాండింగ్‌ని పెంచుతుంది కదా! ఇది చాలామంది చెయ్యరండి. రామచంద్రుల వారు రామాయణంలో చెప్పిన విశేషం ఏంటంటే, తను ఏ ఒక్కరి వద్ద నుంచి అయినా ఒక చిన్నపాటి మంచి లక్షణం చూసినా, లేదా ఉపకారం పొందినా తలుచుకుని పదే పదే చెప్తూ ఉంటారట. అదే తన పట్ల వేరే విధంగా ప్రవర్తించిన వాళ్ళని ఇట్టే క్షమిస్తారట.
రామాయణాన్ని చదువుకుంటే సరిపోదండి. ఎందుకు పదే పదే ఏ వస్తువునైనా, ఏ విషయాన్నైనా, ఏ పుస్తకాన్నైనా, ఏ కథనైనా, ఏ పురాణాన్నైనా పారాయణ చేయమంటారు? చెయ్యగా, చెయ్యగా, చెయ్యగా అందులో ఉన్న లక్షణాలేమిటి? అందులో ఉన్న గుణాలేంటి? నువ్వు చేస్తున్న పొరపాట్లేంటి? బేరీజు వేసుకునేటటువంటి ఒక స్థితి వస్తుందని చేయమంటారు. రామాయణం రాముడు నాకిష్టము అనంటే ఏమిటిష్టం? రాముడులాగా నువ్వు ఉండగలుగుతున్నావా? రాముడులా అంటే ఒకే బాణం, ఒకే మాట అవి పక్కన పెడితే, ఆయనలో ఉన్న 16 గుణాలలో కనీసం ఒకటి ఇతరులను ప్రశంసించవలసిన చోట ప్రశంస, ప్రోత్సహించవలసిన చోట ప్రోత్సాహం ఇవ్వడం, ఉపకారం చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత, అపకారం చేస్తున్న వాళ్ళ పట్ల క్షమ, సహనం. ఈ లక్షణాలు కదా మనం పెంపొందించుకోవాలి. ఎక్కడున్నాయి? రాముడంటే నాకిష్టం అంటారు. వెంటనే మొబైల్‌లో మాట్లాడుతున్నప్పుడే అబద్ధం చెప్తాం. ఎక్కడున్నావురా అంటే ఫలానా చోట ఉన్నామని చెప్తాం. మొబైల్స్ వచ్చాక అబద్ధాలు పెరిగిపోయాయిలెండి బాగా. అవునా కదా? రాముడు సత్యవాక్ పరిపాలకుడు. సత్యవాక్ అంటే నిజమే చెప్తాడు. సత్యము అనంటే దానికి ఇంకొక అర్థం ఉందండి. వేదము. సత్యవాక్ పరిపాలకుడు అంటే వేదం ఏం చెప్పిందో అలాగే నడుచుకునేవాడు రాముడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు. ఇవి ప్రతి ఒక్కళ్ళు కూడా అలవరుచుకోవలసినటువంటి గుణాలు. సరే, కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. ఒక కుటుంబం ఉందనుకుందాం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఆ ఇంట్లో ఒక సభ్యురాలు. అయితే ఆ అన్నగారి భార్య కావచ్చు, లేదంటే తమ్ముడు గారి భార్య కావచ్చు, లేదంటే అప్పచెల్లెళ్ళు కావచ్చు, అప్పచెల్లెళ్ళ భర్తలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎవరు కావచ్చు. ఒక కుటుంబం. తల్లి, తండ్రి, పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు అలా ఒక చక్కటి కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒకరికి ఒక మంచి విశిష్టమైనటువంటి ఒక గుణం లేదా ఒక గుర్తింపు ప్రజలలో ఉందనుకుందాం. అది సంగీతం వలన కావచ్చు, వేరే విధంగా కావచ్చు. ఒక మంచి లక్షణం ఉన్నందుకు. దానికి బయట వారు ఎంతో గుర్తింపు ఇస్తున్నప్పుడు ఇంట్లో వారు కూడా చాలా బావుంది. విన్నాం. చాలా సంతోషం. చాలా బావుందన్న ముక్క కూడా అక్కర్లేదు. చాలా సంతోషం. ఇది విన్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇంట్లో సభ్యులకే ఇలా జరిగినందుకు, ఇంత మంచి గుర్తింపు లభించినందుకు అనంటే ఆ వ్యక్తి పొంగిపోదా? దానివల్ల మీ ఆస్తులు పోతాయా? చదువులు పోతాయా? డిగ్రీలు పోతాయా? ప్రతి వాడికి కూడా తనని తాను గుర్తించాలని ఉంటుందే. అది ఎలా వస్తుంది? నువ్వు ఇస్తే కదా వస్తుంది. ఈనాడు నువ్వు ఇచ్చిందే కదా రేపు నువ్వు పుచ్చుకునేది. ఎప్పుడైనా చెప్తున్నానండి. కుటుంబంలోని ఒక వ్యక్తికి ఒక మంచి గుణం, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కళ ఉందనుకుందాం విశేషంగా. దాని వలన బయటలో ప్రపంచం అంటే తన కుటుంబం కాకుండా ఇతర సమాజంలో గుర్తింపు వచ్చిందనుకుందాం. ఆ గుర్తింపుని కనీసం చాలా సంతోషం అమ్మా అన్న మొక్క కూడా అనలేనంత ఈగోవా, జలసా ఏమంటారు దాన్ని? మెచ్చుకోలు వల్ల పోయేది ఉంది. ఆ మనిషి ఎవరైతే ఉన్నారో నా కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా నన్ను ఈ విషయంలో గుర్తించారు అని పొంగిపోతుందిగా. ఒక మంచి బట్ట కట్టుకుంటే ఎవరినైనా చాలా బాగుందండి అని అనలేం. ఒకళ్ళు కాస్త అందంగా తయారైనా మీరు బాగున్నారండి అని అనలేం. ఒకళ్ళు ఏదైనా శుభ్రంగా మంచిది కొనుక్కున్నారు అని అంటే బాగుంది,
చాలా సంతోషం అన్నమాట, చాలా సంతోషం అన్నమాట నోట్లోంచి రానే రాదు. ఏంటంత తెగులు కదా. కానీ మన వాళ్ళని మనని గుర్తిస్తూ ఉండాలి. నన్నెవరు అనలేదు, నాకెవ్వరు పొగడలేదు అదే అంటూ ఉంటారు కదా. నువ్వు ఏనాడైనా ఇస్తే నీకు వస్తుంది, అవునా కాదా? ఆలోచించండర్రా. పొగిడినంత గుర్తించినందువలన పోయేదేమి లేదు. మరింత బంధం పటిష్టం అవుతుంది. అది కూడా ఎక్కువ ఏదో ప్రాసలు వేసి స్తోత్రం చేసేసి ఉన్నది ఉన్నట్టు సలక్షణంగా ఒక చిన్న మాట, ఆ చిన్న మాట పెదవి దాటడానికి ఎందుకంత అహంకారం? మనలో లేని ఒక మంచి గుణం ఎదుటివారిలో ఉన్నప్పుడు మెచ్చుకోవాలిగా. మరి రాముడంటే ఇష్టం, కృష్ణుడంటే ఇష్టం, వాళ్ళు దేవుళ్ళు, సీతాదేవి అంటే ఇష్టం, ఇవన్నీ అంటున్నారే, మరి వాళ్ళ లక్షణాలు ఇవేగా. వారంటే ఇష్టం కానీ వారిలో మనం ఉండమా? వారిలాగే ఉండాలని కదా, వారిలో కొన్ని గుణాలు, వాళ్ళల్లో 16 గుణాలు ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి కూడా మనం ప్రాక్టీస్లోకి తెచ్చుకోం. కానీ మనందరూ కూడా గుర్తించాలి, మన డబ్బా మనమే కొట్టుకుంటూ ఉంటాం. ఎక్కడ న్యాయం వర్రా? ఇక మీదనైనా మంచి ఉన్న చోట ప్రశంసిద్దాం, చెడు ఉన్న చోట హెచ్చరిస్తూ క్షమిద్దాం, సహనంతో ఉందాం. ఉపకారం పొందిన చోట కృతజ్ఞతతో ఉందాం. ఇవి రామరాజ్యం అంటే రామరాజ్యంలో ఉండే ప్రజలు చేసేటటువంటి పనులు. ఏమంటారు? మీరు కూడా రామరాజ్యం అంటే ఇష్టపడితే, రాముడు మర్యాద పురుషోత్తముడు అన్నమాట ఎరిగి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అందరికీ కూడా ఈ వీడియో చేరేటట్టు ప్రయత్నించండి. జై హింద్, జై శ్రీరామ్.